బావా నేను ఒప్పుకోను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద. ఏందక్కో ఈ పాటల మీద ఉన్నావో అనుకుంటున్నారా? మా ఇంటికి వచ్చేసారండి ఈ సంక్రాంతి సెలవులకి. మా రెండో బావ గారు, మా మూడో బావ గారు అండి, మా అక్క వాళ్ళు వచ్చేసారు ఇంటికి. ఇంకా ఇల్లు అంతా సందడిగా హాయిగా ఉందనమాట. వాళ్ళు వస్తున్నారని కాయ బిర్యానీ చేసిందండి, చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఉందని ప్లేట్ లో పెట్టుకుంటున్నా. ఏమంటుందంటే హైదరాబాద్ లో బిర్యానీ చేస్తే కంప్లీట్ అవుతుంది, ఇక్కడైతే కంప్లీట్ అవ్వలేదు. వచ్చిన దగ్గర నుంచి కెమెరానే పట్టుకొని ఉన్నాం అని చెప్పేసి మా బావగారు షాక్ అవుతున్నారు అనమాట. పని ఉందని చెప్పేసి ఊరు వెళ్ళారండి. ఇంకా మా అక్కయ్య మా కోసం హైదరాబాద్ నుంచి ఏం తెచ్చామంటే రవ్వ లడ్డు తెచ్చిందండి, అలాగే నువ్వులు పట్టి, ఉస్మానియా బిస్కెట్స్, ఇలా పిల్లల కోసం అని చాలా తెచ్చింది అనమాట. ఎస్పెషల్లీ ఐటమ్ ఏదన్నా ఉంది అంటే రవ్వ లడ్డు అండి. మా అక్కయ్య చాలా బాగా చేస్తుంది, ఫేమస్ అనమాట. ఇంకా అలాగే డేట్స్, కీర్తి చూసారా వాళ్ళు వచ్చారని లేసి ఎంత బాగా ఆడుకుంటుంది. ఇంకా ఇంట్లో బంధువులు వస్తే ఎలా ఉంటుందండి. మర్చిపోయాను, ట్యాగలు తెచ్చిందండో. ఇవి ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పామర్లో అప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ తినేదాన్ని అనమాట. ఈస్ట్ వెస్ట్ లో ఫేమస్ కదా, ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఇంకేముంది, తింటూ ఎంజాయ్ చేస్తున్నా. నందు వాళ్ళ అన్నయ్యలందరికీ ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్ అవన్నీ నేర్పిస్తుందండి. ఇంకా నైట్ అంతా అలా గడిచిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేసామన్నమాట. లేచి చాయ్ పెట్టుకొని మంచిగా తాగేసి అండి. చిన్నప్పుడు వీళ్ళని నేను ఎత్తుకొని తిరిగేదాన్ని, కానీ ఇప్పుడు ఎలా అయిపోయానంటే పొట్టిగా అయిపోయి వాళ్ళు నన్ను ఎత్తుకొని తిరిగేలా ఉన్నారు. ఏంటో ఈ ప్రాబ్లమ్. సరేలేండి, ఎన్నెన్నో అనుకుంటాం. ఇంతకీ ఎక్కడికి అని ఆలోచిస్తున్నారా? ఎక్కడికో వెళ్ళట్లేదండి. మా పెద్దక్కాయ ఓన్ గా షాప్ పెట్టింది, బట్టల షాపు. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. మా అక్కయ్య సక్సెస్ అవ్వాలి బట్టల షాపులని మీరు అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. అన్న చెల్లెళ్ళు, అన్నల తమ్ముళ్ళు అందరూ ముందు వెళ్తున్నారు. మేము అక్కల చెల్లెళ్ళ వెనక నడుస్తూ వెళ్తున్నాము. మా పెద్దక్క కోసం అని చెప్పేసి మోతిచూర్ లడ్డు తీసుకుంది, బస్ లో తినడానికి అని చెప్పేసి నేను అప్పడాలు తీసుకున్నాను. అలా తిని ఇలా కబుర్లు చెప్పుకొని మేము ముగ్గురం అక్కల చెల్లెళ్ళం అయితే మాకంటే ఎక్కువ అండో వ్యవహారాలలో మా పిల్లలు అలా మాట్లాడుకొని జాలీగా సరదా పడి అలసిపోయి నిద్రపోయారు. మా అక్కయ్య కూడా అలసిపోయి చాలా నిద్రపోయింది. మేమిద్దరం పిల్లల్ని ఎత్తుకొని కింద పడి పైన పడి అలాగో ఇలాగో మొత్తానికైతే చీమకుర్తి చేరుకున్నామండి. ఇదే మా అక్కయ్య వాళ్ళ బట్టల షాప్ అనమాట. ఇంకా వెళ్ళాము. అలా వెళ్ళంగానే ఇంకా మా అక్కయ్య ఆనందానికి అవధులు లేవన్నమాట. అలా చూసి ఇలా రిసీవ్ చేసుకొని ఏం తింటారు ఏంటి, ఇదే కొత్త షాప్ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచిందండి. ఈ లోపు మా బావగారు వచ్చారనమాట. స్నాక్స్ అవి ఇవి తీసుకొని వచ్చారు, మేము తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఏముంటుంది, బట్టలు కదా, పైగా అబ్బాయిలు ఉన్నారు కదా, చూసుకోకుండా వేసుకోకుండా ఉంటారా? ఇది వేసుకొని నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని అలా ఇంట్లో బంధువులు వస్తే కూడా ఇలానైనా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.